యోగా చేద్దాం. సో స్టార్టింగ్ మెడిటేషన్తో స్టార్ట్ చేద్దాం. జ్ఞానముద్ర. జ్ఞానముద్ర పెట్టి ఇలా స్ట్రైట్గా పెట్టి చూడండి. ఇలా కాకుండా కొంచెం స్పైన్ స్ట్రైట్గా పెట్టి ఒక 3 minutes మెడిటేషన్ చేద్దాం కళ్ళు మూసుకొని. 5 minutes తర్వాత హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసి ఏదో ఒక శ్లోకం, మీకు నచ్చిన శ్లోకం చెప్పుకోండి. ఏ శ్లోకం తెలియదు అంటే ఓం నమః శివాయ ఇది కూడా చెప్పచ్చు. ఏ శ్లోకం వస్తే ఆ శ్లోకం చెప్పండి. పద్మాసనం వేయగలిగితే పద్మాసనం కూడా వేయవచ్చు. పద్మాసనం వేయగలిగితే పద్మాసనంలో కూడా కూర్చోవచ్చు. చూపిస్తాను. ఫస్ట్ రైట్ లెగ్, తర్వాత లెఫ్ట్ లెగ్. రైట్ లెగ్ మీద కొంతమందికి స్టార్టింగే అవ్వదు, అవ్వకపోయినా పర్లేదు, నార్మల్గా అయినా కూర్చోవచ్చు. ఇప్పుడు నెక్ స్ట్రెచ్ చేద్దాం. ఇలాగే కూర్చొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది 20 counts. తర్వాత రైట్ లెఫ్ట్ షోల్డర్ టచ్ చేయాలి. ఇది ఒక 20 times చేసి రొటేషన్ స్లోగా అలా ఫుల్గా మొత్తం అలా టచ్ చేస్తూ స్లోగా ఫాస్ట్గా తిప్పితే ఎలా పడితే అలా పట్టేసుకుంటుంది. ఇది ఒక 10. ఇప్పుడు క్లాక్ వైజ్ 10, యాంటీ క్లాక్ వైజ్ 10. ఓకే. ఇలా పెట్టి కొంచెం ఏదన్నా ఈ హెడ్, ఈ నెక్ స్ట్రెస్ ఏమైనా ఉంటే ఇలా ఇలా చేయడం వల్ల కొంచెం ఫ్రీ అవుతుంది. ఇప్పుడు షోల్డర్ రొటేషన్. ఫ్రంట్కి ఇది 20, ఆపోజిట్ 20. తర్వాత ఇలాగే పెట్టి బ్యాక్, హ్యాండ్స్ బ్యాక్ రావాలి. అదొక 20. క్రాస్ కిందకి, రైట్ ఫస్ట్ కిందకి, తర్వాత రైట్ పైకి. ఇదొక 20 చేయండి. తర్వాత రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఇలా చేసి ఇదొక 20 చేయండి. ఇప్పుడు ఆపోజిట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ స్ట్రైట్గా పెట్టి మీ వల్ల ఎంత అవుతుందో అంత బెండ్ అవ్వండి. ఒకేసారి ఎక్కువ రాదు. ఎంత మీ వల్ల అయితే కొంచెం కొంచెం డే బై డే కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. ఇప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
బ్రీత్ అవుట్ చేస్తూ కిందకి వెళ్దాం. అర్థమైంది కదా? రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ చేస్తూ నార్మల్ పొజిషన్కి వచ్చేసేయాలి. రైట్ 10, లెఫ్ట్ 10 చేయండి. తర్వాత ఇలా కొంచెం హ్యాండ్స్ ఫ్రీ చేసేసేయండి. ఇలా నీ ఫోల్డ్ చేయకుండా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఫోల్డ్ చేయకుండా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఒకేసారి ఇది కూడా కొంతమంది కష్టమే. ఓకే, దాన్ని స్ట్రైట్ పెట్టినప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, క్రాస్ 1 2, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. ఓకే, ఇది స్టార్టింగ్ అయితే 20 చేయండి. లేదు మాకు స్టామినా ఉంది, మేము ఇంకా ఎక్కువ చేయగలమంటే 30 40 కూడా చేయొచ్చు. ఓకే, సేమ్ ఇలాంటిదే. ఆపోజిట్, ఎప్పుడు ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్ ఉండాలి. ఈ చెయ్యి వెనకాల వెళ్తుందా, ఆ చెయ్యిని చూడాలి మనం. ఇలా నీస్ ఫోల్డ్ చేయకుండా స్ట్రైట్గా పెట్టుకొని చేయాలి. ఇది ఒక 20 30 మీ ఇష్టం, మీ స్టామినా బట్టి చేయండి. తర్వాత హోల్డ్ చేయాలి, పొజిషన్ హోల్డ్ చేయాలి. ఇలా పెట్టుకొని ఒక 50 కౌంట్స్ కౌంట్ చేయండి మీరు. ఇలా పెట్టి తర్వాత ఇలా పెట్టి పొజిషన్ ఇలా పెట్టి ఆ హ్యాండ్ చూస్తే వెనక్కి తిరిగి 50 కౌంట్స్ చేయాలి. ఓకేనా? చేశాక ప్రతిదీ చేశాక కొంచెం హ్యాండ్స్ పెయిన్ ఉన్నా, లెగ్స్ పెయిన్ ఉన్నా కొంచెం రిలాక్స్ చేయండి. బయట ఇప్పుడు ఇలా ఇలా 1 2 3 4, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లెగ్ లేచేటప్పుడు బ్రీత్ ఇన్, కిందకి దిగేటప్పుడు బ్రీత్ అవుట్. ఓకే, 20 చేయండి. 20 చేసి కొంచెం రిలాక్స్ అయ్యి హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ లేచేటప్పుడు బ్రీత్ ఇన్, కిందకు వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్. ఓకే, ఇది ఒక 20. ఒక 20 చేస్తేనే కొంచెం టైర్డ్ అనిపిస్తుంది. సో కొంచెం రిలాక్స్ అవ్వండి. హ్యాండ్స్ లెగ్స్ లేదంటే కొంచెం అలా నెక్స్ట్ డేకి బాగా పెయిన్స్ వచ్చేసి సో రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు అయినా లెగ్ రైట్ లెగ్ దగ్గర పెట్టాను, లెఫ్ట్ సైడ్ తిరుగుతున్నాను. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ దగ్గర పెట్టుకొని రైట్ సైడ్ తిరుగుతున్నాను, ఆపోజిట్ సైడ్.
20. ఇది లెగ్ దగ్గర పెట్టేటప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ తిరగాలి. అటు తిరిగి ఒక 20 కౌంట్స్ అలా స్టే చేయాలి అక్కడ. ఇక్కడ 20 కౌంట్స్ స్లోగా 1 2 3 4 5 6 7 8 అలా కాదు, 1 2 3 4 ఇలా స్లోగా చేయాలన్నమాట. రిలాక్స్ అయ్యాక నెక్స్ట్ రిలాక్స్ అయ్యాం కదా, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పట్టుకొని మీ వల్ల స్ట్రైట్ చేయడానికి అయితే లెగ్ స్ట్రైట్ చేయడానికి అయితే స్ట్రైట్ కూడా చేయండి. ఒకవేళ లేదు అంటే ఇక్కడ కొంచెం థ్రెడ్ లాగా కొంచెం ఏదైనా షాల్ లాగా పెట్టుకొని అలా ఇక్కడ దాకా వస్తుంది. ఓకే, ఒకేసరికి స్ట్రైట్ చేయాలని చూడకండి. ఓకే, కొంచెం కొంచెం ఎలా అనేది మీకు చూపిస్తా. ఇలా లెగ్ పెట్టేసి ఇలా స్ట్రైట్ ఇలా అయినా చేయొచ్చు. ఓకేనా? లేదు నేను ఇలాగే ట్రై చేస్తాను, కొన్ని రోజుల తర్వాత అదే అలవాటు అవుతుంది అంటే ఇలా కూడా చేయొచ్చు, మీ ఇష్టం. ఇటు 20 ఇటు 20 చేశాక కొంచెం రిలాక్స్, ఇలా మంచిగా షేక్ చేయండి. లెగ్స్ కూడా ప్రతి ఎక్సర్సైజ్ చేసినప్పుడు రిలాక్స్ అవ్వండి, లేదంటే పెయిన్స్ బాగా ఎక్కువ అయిపోతుంది అన్నమాట. ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు జస్ట్ అప్ డౌన్ డౌన్, బ్రీత్ ఇన్. ఇది అప్ వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్, డౌన్ వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్. ఆపోజిట్ లెగ్ సేమ్. ఇవి చేసే ముందు కొంచెం హాట్ వాటర్ తాగి స్టార్ట్ చేయండి. హాట్ వాటర్ తాగి ఒక 10 minutes గ్యాప్ ఇవ్వండి, తర్వాత ఇవి స్టార్ట్ చేసుకోవచ్చు. బ్రీత్ ఇన్ పైకి వెళ్ళేటప్పుడు, బ్రీత్ అవుట్ కిందకి వచ్చేటప్పుడు. ఇలా 20 చేస్తాం కదా, తర్వాత హోల్డ్ చేయాలి ఈ పొజిషన్లో 50 కౌంట్స్. 1 2 3 4 5 6. ఇప్పుడు నార్మల్గా బ్రీతింగ్ చేయొచ్చు, స్టాప్ చేయకండి. ఎప్పుడు బ్రీతింగ్ బలవంతంగా పట్టేసుకోకండి. ఇలాంటప్పుడు ఫ్రీగా, అంటే కౌంటింగ్స్ 50 కౌంట్స్ మేము మాట్లాడాం కదా, సో అలా. కొంచెం రిలాక్స్ అవ్వండి, పడుకోవాలి. హెడ్ కొంచెం పైకి ఉండాలి, ఈ బాడీ కిందకు మ్యాట్ మీద ఉండాలి. హ్యాండ్స్ ఇలా, హ్యాండ్స్ ఇలా ఉండాలి. లెగ్స్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
20 చేయండి. 20 చేశాక కొంచెం రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఈ ఎల్బోస్ కింద ఇలా పెట్టి చేయాలి. కొంతమందికి ఎల్బోస్ పెయిన్ వస్తుంది కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్యాడ్స్ వస్తుంది. కొంచెం బాగుంటుంది, మెత్తగా, మనకి గుచ్చుకోదు. మ్యాట్ కూడా సరిపోతుంది. ఇంకొంచెం మనకి ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇలాంటి పెట్టచ్చు. తర్వాత నీస్ కూడా, మనం నీస్ మీద కూర్చుంటాం, అలాంటి ఆసనాలు చేసేటప్పుడు ఇలా నీ ప్యాడ్స్ వస్తుంది. ఆ నీ ప్యాడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి చెప్తాను. ఇలా పెట్టి నీ మీద, మన వెయిట్ నీ మీద ఉంటుంది. మన వెయిట్ ఇట్లా మన ఎల్బోస్ మీద ఉంటుంది. బ్రీత్ ఇన్, లెగ్ దగ్గరికి వచ్చేటప్పుడు బ్రీత్ ఇన్, దూరంగా వెళ్ళేటప్పుడు బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 20 to 30 చేయండి. మీరు ఎన్ని చేయగలిగితే అండి. ఇప్పుడు సేమ్ అలాగే మన ఎల్బోస్ అక్కడ పెట్టి లెగ్స్ ఇలా క్రాస్ చేస్తాం. ఓకే, ఓకే, ఇలా క్రాస్ చేస్తాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్ట్రైట్గా లేవకుండా పడుకొని లెఫ్ట్ తిరిగి స్లోగా లేవాలి. ఇవి హ్యాండ్స్ ఇలా బ్యాక్ కింద పెట్టుకోవాలి. సైడ్ తిరిగి స్లోగా, లెఫ్ట్ తిరిగి స్లోగా లేవాలి. ఓకే, రిలాక్స్ అవ్వండి కొంచెం. సింగిల్ లెగ్ ఇలా చేసాం కదా, ఇప్పుడు సేమ్ అదే పొజిషన్లో డబుల్ లెగ్స్ ఒకేసారి లిఫ్ట్ చేస్తాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీ వల్ల ఎంత అవుతుందో అంత లిఫ్ట్ చేయొచ్చు. ఓకే, స్ట్రైట్. ఓకే, ట్వంటీ టు 30 చేశాక కొంచెం రిలాక్స్. ఇప్పుడు సేమ్ అలా ఇలా హ్యాండ్స్ పెట్టి సైక్లింగ్ అన్నమాట, లెగ్స్తో సైక్లింగ్. ఓకే, ఇలా సైడ్ తిరిగి లెఫ్ట్. ఇది కూడా సైక్లింగ్. 1 2 3 4 అలా కౌంట్ చేసుకుంటూ 40 కౌంట్ చేయండి. ఓకే, తర్వాత కొంచెం రిలాక్స్. సైక్లింగ్ ఇలా చేసాం కదా, క్లాక్ వైజ్ అండ్ ఈ క్లాక్ వైజ్ సేమ్ అక్కడే ఉంది. ఓకే, ఫస్ట్ ఇలా చేసాం కదా, తర్వాత ఇలా రివర్స్. అలా పడుకొని కాసేపు ఈ లెగ్స్ హ్యాండ్స్ కొంచెం ఇట్లా ఇట్లా రిలాక్స్ చేయించండి. తర్వాత ఎక్సర్సైజ్ బ్రీతింగ్ చేస్తూ లెగ్స్ ఇట్లా దగ్గర పెట్టుకోండి. తర్వాత ఇలా వదిలి అవుట్ చేయాలి. ఇలా ఓకే, బ్రీతింగ్ దగ్గరికి, బ్రీత్ అవుట్ కిందకి, తర్వాత అవుట్ చేయాలి. ఓకే.
20 to 30 చేయగలిగితే 40 to 50 కూడా చేయండి. అంటే మీరు ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేసి మాకు బాగా స్టామినా ఉంది అంటే మీకు 20 సరిపోదు అనమాట. 40 to 50 చేయొచ్చు. ఓకే, లెగ్స్ ఇలా పెట్టుకొని ఈ హ్యాండ్స్ లోవర్ అబ్డోమన్ ఇలా పెట్టి బటర్ఫ్లై. ఇలా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 50 చేయండి. Relax. Breathe in. Slowly breathe out now. Breathe out. ఇలా ఉన్నప్పుడు బ్రీత్ ఇన్, ఇలా ఉన్నప్పుడు బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బటర్ఫ్లై. ఈ హ్యాండ్స్ ఇలా ఉండాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పడుకొని లెగ్స్ ఇలా హ్యాండ్స్ పెట్టుకొని సైడ్ టు సైడ్. అయిపోయాక స్లోగా లెఫ్ట్ సైడ్ తిరిగి లేచి కొంచెం రిలాక్స్ అయ్యి లెగ్స్ ఇలా స్ట్రైట్గా పెట్టండి. జస్ట్ అంటే ఇలా చేయొద్దు, జస్ట్ ఇలా పెట్టుకోండి. ఓకే, జస్ట్ ఇక్కడ ఇలా పెట్టుకొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, ఇక్కడ బెండ్ అవుతూ స్లోగా బ్రీత్ అవుట్. మళ్ళీ బ్రీత్ ఇన్, స్లోగా బెండ్ అవుతూ బ్రీత్ అవుట్. 20 20 ఈచ్ సైడ్ 20 20. ఓకే, ట్వంటీ 20 అయ్యాక రిలాక్స్ అవ్వండి. ఏదైనా స్లోగానే చేయండి, ఫాస్ట్గా చేయకండి, స్లోగానే. ఎట్లా పడితే అట్లా చేయొద్దు యోగా. ఎక్కడ పడితే అక్కడ పట్టేసుకుంటుంది. కొంతమందికి ఇలా ఫుల్ ఇట్లా డౌన్ చేస్తే కొంచెం హెడ్ అంతా ఎక్కువ ప్రెజర్ అవుతుంది, కొంచెం హెడ్ ఎక్లా అనిపిస్తుంది కదా. కొంచెం ఇలా అలాంటప్పుడు కొంచెం అలా ఉన్నప్పుడు ఇక్కడ దాకా ప్రెస్ చేయండి. ఫేస్, నెక్ మొత్తం. ఓకే, ఇలా మరీ ఇలా బెండ్ అయితే మీకు పెయిన్ వస్తుంది అంటే మరి ఇలా డౌన్ చేయకుండా కొంచెం అప్గా రండి. 1 2 3 ఇలా. ఓకే, మరి డౌన్లో బెండ్ చేస్తే నాకు కూడా కొంచెం పెయిన్ వస్తుంది అన్నమాట. అందుకనే గుర్తొచ్చింది చెప్తున్నా. అందరికీ అలా అవ్వదు, కొంతమందికి అలా అవుతుంది. ఓకే, ట్వంటీ అయ్యాక రిలాక్స్ అవ్వండి. మీకు అదే పెయిన్ అనిపిస్తే కొంచెం ఇలా మసాజ్ చేసినలాగా కొంచెం ప్రెస్ చేసి ఇలా నెక్ అంతా టైర్డ్ అవుతుంది కదా, రిలాక్స్.
ఇలా స్ప్రెడ్ చేసి బ్రీత్ ఇన్. హ్యాండ్స్ ఇలా పెట్టి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా బ్రీత్ ఇన్ అవుట్ అవుతూ బయటికి బ్రీత్ ఇన్ చేస్తూ లేచేటప్పుడు బ్రీత్ అవుట్. ఇప్పుడు లెగ్స్ ఇలా పెట్టి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా ఎంత దగ్గరికి వస్తే ఇలా స్టమక్ దగ్గరికి పెట్టుకొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు బటర్ఫ్లై. ఇలా హ్యాండ్స్ ఇలా పెట్టి ఇది ఉన్నాయి కదా, ఇది ఇలా ఇక్కడ ఉంది, ఇలా లాక్ చేయాలి. ఇలా 50 కౌంట్స్ చేయాలి. స్లోగా కాదు. ఇది ఇలా లాక్ చేసి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హోల్డ్ చేయండి కాసేపు ఇలాగా. 50 కౌంట్స్. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు కపాలభాతి, సూర్యముద్ర. రింగ్ ఫింగర్, థమ్ ఫింగర్, ఇలా రింగ్ ఫింగర్ మీద థమ్ ఫింగర్ పెట్టి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, యాక్చువల్గా బ్రీత్ ఇన్ చేసేటప్పుడు స్టమక్ బయటకు వస్తుంది. బ్రీత్ ఇన్, ఓకే, స్టమక్ బయటకు రావాలి. దీంతో ఆపోజిట్ బయటకు వచ్చింది కదా. ఇప్పుడు అవుట్ సైడ్ ఇలా ఎన్ని స్ట్రోక్స్ మీ వల్ల అయితే అన్ని స్ట్రోక్స్ బయటికి. బ్రీత్ ఇన్, ఓకే, బ్రీత్ ఇన్, స్టమక్ బయటకు వస్తుంది. ఇప్పుడు బ్రీత్ అవుట్, స్టమక్ కూడా ఇలా ఇలా వస్తుంది, బ్రీత్ కూడా వస్తుంది.